బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు హన్మకొండ పోలీసులు. క్వారీ వ్యాపారి మనోజ్ రెడ్డిని కౌశిక్ రెడ్డి బెదిరించారని ఆరోపణలున్నాయి. డబ్బులు ఇవ్వాలని మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆయన అదుపులోకి తీసుకున్నారు హన్మకొండ పోలీసులు. క్వారీ వ్యాపారి మనోజ్ రెడ్డిని కౌశిక్ రెడ్డి బెదిరించారని ఆరోపణలున్నాయి. డబ్బులు ఇవ్వాలని మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అక్కడ కౌశిక్ రెడ్డి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ అక్రమమైన జరిగినట్టు తను ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకొచ్చు. హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాత్రము హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాత్రం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ అరెస్ట్ చేసి హన్మకొండ జిల్లాలోని సుబేదారి పోలీసులుగా తరలించడం జరిగింది. ఒకటి చూసుకోవచ్చు, హుజూరాబాద్ నియోజకవర్గం అంటేనే మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగింది. ఎందుకంటే ఒకప్పుడు హుజూరాబాద్ అంటేనే ఈటల పేరు మారుమోగింది. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రము పాడి కౌశిక్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీని వీడి బీఎస్ పార్టీలో వచ్చిన తర్వాత మాత్రము ఈసారి భారీ మేరకు గెలవడం జరిగింది. కానీ ఎన్నికల ప్రచారం అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రము పాడి కౌశిక్ రెడ్డి పక్కనే ఉన్న ఒక క్వారీ యజమానితో ఫోన్ లో మాట్లాడి నాకు కష్టంగా డబ్బులు ఇవ్వాలి, లేదా బాగున్నట్టు మాత్రం భయపడతో కూర్చుంటే మాత్రము గత 3-4 నెలల క్రితం మాత్రం వార్తలు బయటకొచ్చాయి. అయితే పాడి కౌశిక్ రెడ్డి నన్ను బెదిరించడం మాత్రం క్వారీ యజమాని చూసి వరంగల్లో అంటే హన్మకొండ జిల్లా కేంద్రంలోని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రము ఇప్పుడు ఈ రోజు ఉదయం వచ్చేసి మాత్రము పాడి కౌశిక్ రెడ్డి మాత్రము శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సుబేదారి పోలీసు అరెస్ట్ చేసి మాత్రం తీసుకోవడం. తీసుకొచ్చిన తర్వాత మాత్రం అతని మీద మొత్తం 3 కేసులు పెట్టడం జరిగింది. ఒకటి 308/2, 308/4 అలాగే 352 3 సెక్షన్ల కింద మాత్రం అతని కేసులు పెట్టడం జరిగింది. కానీ పాడి కౌశిక్ రెడ్డి మాత్రం చెప్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం అరాచకాలు, దౌర్జన్యాలు, రౌడీజాలు పెరిగిపోయాయి. నేను నిలదీసి అడిగినందుకు మాత్రం నా మీద లేనిపోయిన ఆరోపణ చేసిన కేసు పెట్టడం జరిగింది. ఏది ఏమైనా మాత్రం మళ్ళీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తున్న అధికారులకి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేత మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులను ప్రతి ఒక్కరిని తరిమి కొట్టాలంటూ మాత్రము పాడి కౌశిక్ రెడ్డి చెప్పిన సంగతి అనుకుంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఒక యుద్ధ వాతావరణం నెలకొందనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కడైనా సరే క్వారీ యజమానులు కానీ మరెవరైనా బెదిరింపులకు పాల్పడటం మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడము, కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఏ క్షణాన ఏం సంఘటన జరుగుతుందో మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే సుధాకర్, ఇప్పుడు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే, తను ఆరోపించే విధానం చూస్తుంటే ఆ అక్రమమైన గురించి ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయని తను అన్నారా? అక్కడ ఒకటే చూపిస్తామంటే పాడి కౌశిక్ రెడ్డిని బెదిరించాలంటే మాత్రము ఆ క్వారీ యజమాని ఎవరున్నారో ఆ యజమాని డైరెక్ట్ చెప్తున్నారు. నాకు కొన్ని ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలతోటే నేను పోలీసులో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను ముందుకెళ్ళేసి ఈ కేసు పెట్టడం జరిగిందంటే మాత్రం ఆ క్వారీ యజమాని చెప్పడం జరిగింది. కానీ పాడి కౌశిక్ ఏమంటే మాత్రము ప్రస్తుతం చూసుకుంటే మాత్రము ఎక్కడ మైనింగ్ ఉన్నా, ఎక్కడ క్వారీస్ ఉన్నా మాత్రము అంత కాంగ్రెస్ నాయకుల కనసాగిలో కొనసాగుతుందంటే మాత్రం పాడి కౌశిక్ ఒక హాట్ టాపిక్ చెందింది. కానీ ఇప్పుడు చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చేది 15 నెలలు మాత్రం అవుతుంది. కానీ 15 నెలల
నెలల కన్నా ముందే ఈ క్వారీ నడుపుతున్న యాజమాన్యానికి పర్మిషన్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో మాత్రమే పర్మిషన్ వచ్చింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో మీకు పర్మిషన్ రాలేదు కాబట్టి గత ప్రభుత్వం హయాంలోనే మాకు అనుమతులు వచ్చాయంటే మాత్రము క్వారీ యజమాని చెప్పడం జరిగింది. ఏదేమైనా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ ఉన్న తర్వాత మాత్రము బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పారి కౌశిక్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి అనే క్వారీ యజమాని బెదిరించడం ద్వారా మాత్రం ఈ రోజు సుబేదారి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. చేయడం కాకుండా అతను 3 సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరిగింది.